మంచిది. మరి ఈ సమయంలో చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుని ధ్యానించుకుందాం. अच्छी बात है। आइए हम इस समय में एक छोटे से वचन को पढ़कर उसका ध्यान करेंगे। ఏదైనా వాక్య ధ్యానం కొరకు आज के वचन के लिए కొరింథీయులకు రాసిన 2వ పత్రిక कुरिन्थियों की दूसरी पुस्तक 2వ అధ్యాయం इसका दूसरा अध्याय 5వ వచనం నుండి మనం చదువుకుందాం. और 5वें वचन से हम पढ़ेंगे। यदि किसी ने उदास किया है तो मुझे ही नहीं वरन कि उसके साथ बहुत कठिनाई ना करूं। कुछ कुछ तुम सबको भी उदास किया है। ऐसे जन के लिए ये दंड जो भाइयों में से बहुतों ने दिया बहुत है। इसलिए इससे भला ये है कि उसका अपराध क्षमा करो और शांति दो, ना हो कि ऐसा मनुष्य बहुत उदासी में डूब गया। హల్లెలూయా. हालेलुया। మనం చదువుకున్న ఈ వచన భాగము हमने जिन वचनों के बारे में पढ़ा है అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన 2వ పత్రికలోనివి. प्रेरित पौलुस ने कुरिन्थियों को जो दूसरी पत्री लिखी है उसकी बात है। గడిచిన వారము మొదటి పత్రికలో నుండి మనం నేర్చుకున్నాం. पिछले सप्ताह में हमने पहली पत्री से सीखा था ఆ సంఘములో ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు వారందరూ కూడా ఆ పాపమును క్షమించి వదిలిపెట్టేశారు. उस कलीसिया में एक व्यक्ति पाप कर रहा था और उस कलीसिया के विश्वासियों ने उसे अनजान करके छोड़ दिया। ఎప్పుడైతే పౌలు వారికి పత్రికను రాశాడో जब पौलुस ने उनको एक पत्री लिखी వెంటనే వారు చేసిన తప్పును గురించి వారు మేల్కొన్నారు. और तुरंत उन्होंने जान लिया कि उन्होंने क्या पाप किया है ఆ తప్పును సరిదిద్దుకోవడానికి और उस गलती को ठीक करने के लिए ఆ తప్పు చేసిన వ్యక్తికి శిక్షను విధించారట. और जिस व्यक्ति ने गलती की है उसे उन्होंने शिक्षा दी। ఎప్పుడైతే ఆ శిక్ష ఆయనకి విధింపబడిందో जब उसे ये शिक्षा मिली, ఆ పాపము చేసిన వ్యక్తి మరలా పశ్చాత్తాపపడడం మొదలు పెట్టాడు. जिसने पाप किया था उसको फिर से पश्चाताप हुआ, ఎందుకంటే ఆ పాపమును బట్టి వారు సంఘములో నుండి ఆ వ్యక్తిని వెలివేసినందున क्योंकि उसके पाप के कारण उसे कलीसिया से निकाल दिया गया था। అందరికీ దూరం అయిపోయాడు. वो सभी से दूर हो गया था ఆయన చేసిన తప్పేంటో గ్రహింపు కలిగింది. और उसने क्या गलती की थी उससे समझ में आया था ఆ తప్పును సరిదిద్దుకోవడానికి और उस गलती को ठीक करने के लिए ఆయన పశ్చాత్తాపపడడం మొదలు పెట్టాడట. और वो पश्चाताप करने लगा था। అయితే ఆ వ్యక్తి తన తప్పును క్షమించమని వేడుకుంటున్నా కూడా जब वो व्यक्ति अपने पापों की क्षमा मांग रहा था అక్కడున్న ఆ సంఘము ఆయనను చేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు. तो वहां की वो कलीसिया उसे अपने पास बुलाने के लिए स्वीकार नहीं रही थी, ఎందుకంటే వాళ్ళు పౌలు గారిని ఈ విషయంలో మమ్మల్ని గట్టిగా గద్దించాడు కాబట్టి నువ్వు తప్పు చేసావు అంతే, क्योंकि पौलुस ने हमें चेतावनी दी है इसलिए तू गलत किया। ఇక నువ్వు పాపం చేసావు కాబట్టి మా మధ్యలో ఉండటానికి వీరలేదు, तूने पाप किया इसलिए हमारे बीच में तू नहीं रह మా सकता, మందిరములో నీకు స్థానం లేదు, हमारे मंदिर में तेरी कोई जगह नहीं है, ఈ స్థలంలోనికి నువ్వు రావడానికి వీరలేదు అని చెప్పి ఆయనను इस వెలివేసేశారట. जगह पर तेरे आने के लिए कोई इजाजत नहीं है, क्योंकि उसे निकाल दिया। ఆ సంఘటన మరలా పౌలుకు తెలిసినప్పుడు जब ये बात पौलुस को मालूम हुई, పౌలు మరలా ఈ పత్రికను రాస్తూ पौलुस ने फिर से इस पत्रिका को लिखा। ఆ సంఘానికి మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తా उस ఉన్నాడు. कलीसिया को और एक बात उन्होंने याद कराई, అయ్యా, ఎవరైతే పాపమును చేశారో ఆ వ్యక్తి మనకు అందరికీ దుఃఖాన్ని కలుగు చేశాడు. और जिस व्यक्ति ने पाप किया उसने हम सभी को खेदित किया, ఎందుకంటే సంఘములో అట్టి పాపము జరగడం అనేది చాలా భయంకరమైన స్థితి. क्योंकि कलीसिया में ऐसा पाप करना बहुत भयंकर स्थिति है। అయితే మీరు చేసిన ఆ పనిని బట్టి అతడు పశ్చాత్తాపపడుతున్నాడు గనుక, जो आपने काम किया है उसके द्वारा उसको पश्चाताप हुआ है, इसलिए తాను చేసిన తప్పును తెలుసుకుని దానిని విడిచిపెట్టేశాడు గనుక उसे मालूम हुआ कि उसने क्या गलती की है, उसने उसे छोड़ दिया తిరిగి మరలా అతనిని మీతో పాటు చేర్చుకోండి. और फिर से वापस उसे अपने अंदर मंडली में मिला लीजिए, ఎందుకంటే ఇప్పటికే మనం చాలా పెద్ద శిక్షణ ఆయనకు విధించాం. क्योंकि अब तक हमने उसे बहुत बड़ी शिक्षा दी है। ఇప్పటికీ కూడా మనం తిరిగి మళ్ళీ ఆయనను చేర్చుకోకపోతే अगर अभी भी हम उसे वापस नहीं ఆయన बुलाएंगे ఇంకెక్కువగా దుఃఖంలో మునిగిపోయే అవకాశం ఉంది. और बहुत दुख में वो डूब जाएगा। తప్పు చేసిన వాడిని శిక్షించటం ఎంత ప్రాముఖ్యమో, जो गलती करता है उसे शिक्षा देना जितना जरूरी है, తప్పు చేసిన వాడు పశ్చాత్తాపపడినప్పుడు తిరిగి చేర్చుకోవడం కూడా అంతే और ప్రాముఖ్యము. गलती के बाद पश्चाताप करने वाले को वापस लेना उतना ही जरूरी है। అది పౌలు మరలా 2వ ఆజ్ఞగా వారికి తెలియజేశాడు. और ये पौलुस उन्हें दूसरी आज्ञा कह के लिखता है। ఎందుకు ఆ మాటను రాయాల్సి వచ్చింది? क्यों उसे ये बात लिखनी पड़ी? అక్కడ ఉన్నవారు మొదట తప్పును గ్రహించకుండా చేసేశాడు సాతాను. वहां पर जो लोग थे पहले उन्हें पाप ना समझ में आए, शैतान ऐसा कर चुका था। పౌలు రాసిన పత్రికను బట్టి వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకున్నారు. जब पौलुस ने पत्रिका लिखी उसके द्वारा उन्होंने तुरंत एक्शन लिया। అక్కడ సాతాను యొక్క ఆలోచన విఫలమైపోయింది. वहां पर शैतान की योजना असफल हुई। ఇప్పుడు మరొక ప్రయత్నం చేశాడు.
और उसने और एक प्रयत्न किया, ఆ తప్పు చేసిన వ్యక్తి మార్పు పొందినా కూడా और जिसने गलती की है उसने अपना मन बदल दिया, వీళ్ళు ఇంకా ఆ పాత దృశ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనను బయటకు గెంటేస్తున్నారట. लेकिन ये लोग उसकी पुरानी बात को ही देखकर उससे दूर रखने लगे ఆ थे। వ్యక్తి బ్రతిమలాడుతున్నాడు, वह आदमी गिड़गिड़ा रहा था, అయ్యా నేను చేసిన తప్పును విడిచిపెట్టేశాను, मैंने जो गलती की है उसे मैंने छोड़ दिया, నేను మారు మనస్సును పొందాను, मैंने अपना मन बदल दिया है, నన్ను మరలా మీ గుంపులోనికి చేర్చుకోండి అని मुझे फिर से वापस బ్రతిమలాడుతున్నాడట. आपने दल में बुलाइए कह के वो गिड़गिड़ा रहा था। అయితే ఈసారి సాతాను రెండవ ఆలోచన వారి హృదయాల్లో పుట్టించాడు. लेकिन इस बार शैतान ने दूसरी विचार उनके मन में डाला, ఇంకొక తంత్రాన్ని వారి మధ్యలో నెరవేర్చడం మొదలు పెట్టాడు. और एक तंत्र को उनके बीच में उसने आरंभ किया। అతడు పశ్చాత్తాపపడి వచ్చినప్పుడు చేర్చుకోకుండా वो पश्चाताप से उनके पास आया था, जब उन्होंने उसे नहीं स्वीकारा, ఈ ప్రజలు అతన్ని వ్యతిరేకించినట్లుగా సాతాను వారి హృదయాలను ये మార్చేశాడట. सारे लोग उससे घृणा करे, ऐसा शैतान ने उनके मन को बदल दिया। అంటే సాతాను యొక్క ప్లాన్ ఏంటంటే शैतान की योजना ये है, వీళ్ళు అలాగే వ్యతిరేకిస్తే अगर ये ऐसा ही विद्रोह करेंगे ఆ వ్యక్తి మరలా తిరిగి లోకంలోనికి వెళ్ళిపోతాడు. तो वो व्यक्ति फिर से संसार में मिल जाएगा। అలా లోకంలోనికి వెళ్ళిపోతే దేవునికి దూరం అయిపోతాడు కాబట్టి నాకు దగ్గర అవుతాడు. जब वो संसार में चला जाएगा तो वो परमेश्वर से दूर होगा और मेरे पास आएगा। ఆ వ్యక్తి జీవితాన్ని నేను మరలా నాశనం उस చేయొచ్చు. व्यक्ति का जीवन को मैं फिर से नाश कर सकता हूँ। అది సాతాను యొక్క ప్రణాళిక ये అన్నమాట. शैतान की एक योजना है। సాతాను మన జీవితాల్లో ఉపయోగించే రెండవ తంత్రం ఏంటంటే शैतान हमारे बीच में जो तंत्र युग करता है, वो दूसरा तंत्र ये है, తప్పు చేసిన వానిని క్షమించలేనటువంటి గుణాన్ని మనకు కలుగు చేస్తాడట. जो गलती करता है उसे हम क्षमा ना करें ऐसा गुण हमारे अंदर रखता है। ఈరోజు మన జీవితంలో కూడా అదే పరిస్థితిని మనం కలిగి ఉన్నాం. आज हमारे जीवन में हम वही परिस्थिति को संभालते हैं। అందుకే పౌలు అంటున్నాడు, इसलिए पौलुस कहता है, ఆ మార్పు పొందిన వ్యక్తి ఎడల మీ ప్రేమను స్థిరపరచండి. जो व्यक्ति बदल गया है उसे आप प्रेम दिखाइए। 8వ వచనం చూడండి ఒకసారి. 8वां वचन एक बार हम देखेंगे। इस कारण मैं तुमसे विनती करता हूं कि उसको अपने प्रेम का प्रमाण दो, क्योंकि मैंने इसलिए भी लिखा था कि तुम्हें परख लूं कि तुम मेरी सब बातों को मानने के लिए तैयार हो कि नहीं। చాలు. పౌలు వారికి చెప్తా ఉన్నాడు ఏంటనంటే, पौल उनसे ये कहता है, మీ ప్రేమను మరలా అతనికి కనపరచండి. आपके प्रेम का प्रमाण उसे फिर से दो, ఎందుకనంటే మరలా అతన్ని చేర్చుకోకపోతే क्योंकि अगर उसे वो लोग वापस नहीं बुलाएंगे అతడు లోకంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. तो वो संसार में जा सकता है। ఈ రోజుకి కూడా చాలా మంది జీవితాల్లో ఇదే పరిస్థితి. आज बहुत सारे लोगों के जीवन में यही परिस्थिति है। తప్పులు అందరము చేస్తాం. गलती सब लोग करते हैं। భూమి మీద తప్పు చేయని వ్యక్తి అని అంటూ ఎవరు లేరు. इस संसार में गलती नहीं करने वाला व्यक्ति कोई भी नहीं है। ఇక్కడున్న మనం కూడా చాలా సార్లు ఎన్నో తప్పులు చేసి ఉంటాం. यहाँ पर बैठे हम सब लोगों ने बहुत बार बहुत गलतियां की होगी। అలా తప్పు చేసిన ప్రతిసారి ఆ తప్పు నుండి మనం విడుదల పొంది మరలా అందరితో కలిసి ఉండాలని ఆశిస్తాం. जब हमने गलती की है तो हम उस गलती से छूटकर हम दूसरे लोगों से मिलकर रहना सोचते हैं। అయితే క్షమించే గుణము అనేది మన జీవితంలో లేకపోతే, अगर क्षमा करने का गुण हमारे जीवन में नहीं होगा, మనం ఎప్పటికీ కూడా మన జీవితంలో నెమ్మదిని చూడలేం. हम कभी भी हमारे जीवन में शांति को नहीं देख पाते। ఇంట్లో కానివ్వండి, घर में हो లేదా సంఘంలో या కానివ్వండి, कलीसिया में हो, మనము ఎన్నోసార్లు పొరపాటు చేసినట్లుగానే हम भी बहुत बार गलतियां करते हैं మన చుట్టూ ఉన్నవారు కూడా పొరపాట్లు और చేస్తారు. हमारे आसपास के लोग भी गलतियां करते हैं। అలా పొరపాట్లు చేసినప్పుడు ఆ స్థలం అంతా కూడా గలిబిలిగా మారిపోతుంది. जब वो ऐसी गलतियां करते हैं तो जो जगह में वहां पर गड़बड़ी मच जाती ఆ है తప్పు చేసిన వాడిని తిడతాము, ద్వేషిస్తాము, లేదా దూరంగా బయటకు పంపించేస్తాం. और जिसने गलती की है उसे हम गाली देते हैं, उसे मारते हैं, उसे दूर भगाते हैं। అయితే అతడు మార్పు నందిన తర్వాత కూడా చేర్చుకోవడానికి మనం ఇష్టపడం. जब वो बदल जाता है तब हम उसे वापस अपनाते नहीं हैं। గుర్తుపెట్టుకోండి, याद रखिए, మార్పు పొందిన వాడిని మనం చేర్చుకోకపోతే जो बदल जाता है अगर हम उसे अपनाएंगे नहीं ఒక వ్యక్తిని మనం నష్టపోయినట్లే. तो हम एक व्यक्ति को खो चुके होते हैं। ఎందుకంటే క్షమాగుణం అనేది అయితే ఎక్కడైతే ఉండదో जहाँ पर क्षमा का गुण होता है అక్కడ ఐక్యత ఉండదు. वहाँ पर एकता नहीं होती। క్షమాగుణము లేని చోట నెమ్మది ఉండదు. जहाँ पर क्षमा का गुण नहीं होता वहाँ पर शांति नहीं रहती। సాతాను కూడా మన అందరి జీవితాలను కలవరపరచడానికి ప్రయత్నం చేస్తా शैतान ఉంటాడు. भी हमारे जीवन में बहुत सारी गड़बड़ी पैदा करना चाहता है। నిజంగా మనము దేవుని పిల్లలమైతే, अगर सच्चाई में हम परमेश्वर की संतान है, దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడిచే వారమైతే, अगर हम उसके नक्शे कदमों पर चलने वाले व्यक्ति है, దేవుడు ఎలాగైతే మనల్ని క్షమిస్తున్నాడో परमेश्वर ने जिस तरह हमें क्षमा किया है, మనం కూడా మన పొరుగు వారిని అలాగూ క్షమించటం మనం నేర్చుకోవాలి.
నేర్చుకోవాలి. हमें भी अपने पड़ोसियों को उसी तरह से क्षमा करना है। యేసుక్రీస్తు తన శిష్యులకు ఒక ప్రార్థన నేర్పిస్తూ ఉంటాడు. यीशु मसीह अपने शिष्यों को एक प्रार्थना सिखाता है। ఏమని ప్రార్థన నేర్పిస్తున్నాడు? उसने क्या कह के प्रार्थना सिखाया? మా రుణస్తులను మేము క్షమించినట్లుగా हमने अपने अपराधियों को क्षमा किया है, మా రుణములను క్షమించు ప్రభువా అని इसलिए ప్రార్థన हमारे చేపిస్తున్నాడు. अपराधों को क्षमा करे, ऐसा उन्होंने सिखाया। అంటే ఇప్పుడు మన రుణాలు క్షమించబడాలి అని అంటే अब हमारे पाप क्षमा हो, इसलिए మనం ఏం చేయాలి? మొదట हमें क्या करना चाहिए? మన పొరుగు వాని యొక్క పాపములను క్షమించగలగాలి. हमें दूसरों के पापों को क्षमा करना चाहिए। మనకి ఆ క్షమించే గుణం అనేది ఉండదు. हमारे अंदर वो क्षमा करने का गुण नहीं होता। అలా క్షమించే గుణము లేనప్పుడు అందరి మీద మనం కలహాన్ని పడుతూ ఉంటాం. ऐसा क्षमा करने का गुण हमारे ऊपर नहीं होता, इसलिए हम दूसरों को डांटते हैं, అందరిని మనం ద్వేషిస్తూ ఉంటాం, दूसरों को हम गुस्सा करते हैं, అందరిని నేరారోపణ చేస్తూ दूसरों ఉంటాం. के ऊपर हम गलतियां लगाते हैं। అప్పుడు దేవుడు కూడా మన పాపములను క్షమించకుండా అలానే విడిచిపెట్టేస్తాడట. तब परमेश्वर भी हमारे अपराधों को क्षमा किए बिना ही ऐसा ही रखता है। దేవుని వాక్యం ఇచ్చే హెచ్చరిక ఏంటంటే तो परमेश्वर का वचन हमें ये चेतावनी देता है, ఎదుటివాని యొక్క పాపములను నువ్వు క్షమించగలిగినప్పుడే अगले व्यक्ति के पापों को जब हम क्षमा करेंगे, దేవుడు నీ పాపములను క్షమిస్తాడు. परमेश्वर भी हमारे पापों को क्षमा करेगा। ఎదుటివానికి ఏ కొలత చొప్పున మనము కొలుస్తామో सामने वाले को हम जिस नाप से नापते हैं, దేవుడు మన విషయంలో కూడా అదే కొలతను కనుపరుస్తాడు. परमेश्वर हमारे विषय में वही नापता है। మనకి ఎలా ఉంటది? हमें कैसा लगता है? దేవుడు నా పాపములన్నిటిని క్షమించేసేయాలి, परमेश्वर मेरे सारे पापों को क्षमा करे, దేవుడు నా అపరాధములను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవద్దు, परमेश्वर मेरे अपराधों को कभी याद ना रखे, దేవుని రాజ్యంలో నాకు స్వాస్థ్యం దొరకాలి, परमेश्वर के राज्य में मुझे जगह मिले, దేవుని ఎదుట నేను మంచివాడనని అనిపించుకోవాలి. परमेश्वर की नजरों में मुझे अच्छा बनना है। ఈ ఆలోచనలన్నీ మనకుంటాయి. ये विचार हमारे अंदर होता है, మంచి ఆశనే. ये अच्छी बात है, కానీ लेकिन దేవుడు మనకి ఏం చేయాలనుకుంటున్నామో परमेश्वर हमसे क्या करना चाहते हैं हम सोचते हैं, అది మొదట మన పొరుగు వారి ఎడల మనం కనుపరచాలట. तो हमें भी सबसे पहले दूसरे व्यक्ति के साथ यही करना है। సాతాను యొక్క తంత్రం ఏంటో తెలుసా? शैतान का तंत्र क्या है आपको మన मालूम है? మధ్యలో క్షమాగుణం అనేది లేకుండా చేసేసి वह हमारे बीच में क्षमा का गुण ना हो ऐसा कर दे के మనల్ని అందరి నుండి దూరం చేసేస్తాడు. हमको सबसे दूर रखता है। ఐక్యతతో ఉన్నంత కాలము సాతాను మనల్ని ఏం చేయలేడు. जब तक हम एकता में रहते हैं तब तक शैतान हमारे बीच कुछ नहीं कर ఎప్పుడైతే पाता। అందరి నుండి దూరంగా వెళ్ళిపోతామో, जब हम सब लोगों से दूर हो जाते हैं, మనం ఒంటరిగా మిగిలిపోతామో, जब हम अकेले हो जाते हैं, అప్పుడు సాతాను మనల్ని టార్గెట్ तब చేస్తాడు. शैतान हमें टारगेट करता है। ఇక మనకు సహాయం చేసేవారు ఎవరు లేరు, हमारी मदद करने वाला कोई नहीं होता, మన కొరకు ప్రార్థన చేసేవారు ఎవరు లేరు. हमारे लिए प्रार्थना करने वाला कोई नहीं होता, అప్పుడు మనల్ని పట్టుకుని బంధించే ప్రయత్నం तब చేస్తాడు. वो हमें बंदी बनाने की प्रयत्न करता है। ఇక మన జీవితాలు సాతానికి దొరికేసాయి అనుకోండి, अगर हम अपने जीवन में अगर शैतान को मिल जाएंगे, ఇక మనం దేవుని దగ్గరికి ఎలా రాగలుగుతాం? तो हम परमेश्वर के पास कैसे आ सकते हैं? దేవుని రాజ్యంలో స్వాస్థ్యం ఎలా పొందగలుగుతాం? परमेश्वर के राज्य में हम कैसे जगह पा सकते हैं? ఆ నష్టము జరగకుండా ఉండాలంటే वो नुकसान ना हो, इसलिए మన పొరుగువాని యొక్క లోపములను క్షమించే మనసు మనకు రావాలి. हमें अपने सामने के व्यक्ति की गलतियों को क्षमा करने का गुण आना चाहिए। బైబిల్లో ఇజ్రాయేలీల గురించి చాలా చరిత్ర రాయబడి ఉంది. बाइबल में इजरायलियों के लिए बहुत सारा चरित्र लिखा गया है। అరణ్యంలో ఉన్నప్పుడు ఎన్నో సార్లు వారు దేవుని విసిగించారట. वो जब यात्रा में थे तब उन्होंने बहुत बार परमेश्वर को गुस्सा दिलाया। వారు కనానుకు వచ్చిన తర్వాత కూడా वो जब कनान देश में आए तब దేవుడు ముందుగానే వారికి చెప్పాడు, परमेश्वर ने उन्हें पहले ही कहा था, మీరు ఎప్పుడైతే పాపము చేయడానికి ఇష్టపడతారో आप लोग जब पाप करने के लिए इच्छा करोगे, దేవుడు మీ మీదకి శత్రువులకు అనుమతిస్తాడు అని. परमेश्वर आपके ऊपर शत्रुओं को भेजेगा। వీళ్ళు కనానుకు వచ్చారు, वो कनान को आए, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. उनके पास बहुतायत से था। ఎప్పుడైతే సమృద్ధి ఎక్కువైపోయిందో जब उनके पास बहुतायत से ज्यादा हो गया, పాపం పట్ల ఆశ పెరిగిపోయింది तो వీళ్ళకి. पाप के ऊपर उनको आशा बढ़ गई। ఇక పాపం చేస్తూ దేవుని నిర్లక్ష్యం చేసి దేవునికి కోపాన్ని తెప్పించడం మొదలు పెట్టారు. पाप करने लगे, परमेश्वर को निर्लक्ष्य करने लगे और परमेश्वर को गुस्सा दिलाने लगे। ఇక దేవుడు శత్రువులను పంపించేవాడు. तब परमेश्वर उनके ऊपर शत्रुओं को भेज देता था। శత్రువు వచ్చి शत्रु आकर వారి పంటలన్నింటిని ఎత్తుకుని वो వెళ్ళిపోయేవాడు, आकर उनकी फसल को पूरा उठाकर ले వారి जाते थे। పశువులను ఎత్తుకుని वो వెళ్ళిపోయేవాడు. उनके पशुओं को लेकर जाते थे। వాళ్ళ ఆకలితో మాడాల్సి వచ్చేది. वो भूख से पड़ते थे, ఆ టైంలో మరలా దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపడేవారట. तो वो फिर से परमेश्वर के पास जाकर पश्चाताप से ప్రభువా మా प्रार्थना करते పాపములను క్షమించు నాయనా, थे। प्रभु हमारे पापों को क्षमा करे, మా దోషములను సరిదిద్దు ప్రభువా అని हमारे ప్రార్థన दोषों को చేసేవారు. ठीक करे करके वो प्रार्थना करते थे। ఎప్పుడైతే వాళ్ళ పశ్చాత్తాపడ్డారో जब वो पश्चाताप करते थे, దేవుడు వారి ప్రార్థన ఆలకించి परमेश्वर उनकी प्रार्थना सुनता था। ఒక నాయకుడిని లేవనెత్తి एक नायक को उनके बीच में खड़ा करके శత్రువుల నుండి వారిని విడిపించేవాడు. शत्रुओं से उनको छुड़ाता था। మీరు న్యాయాధిపతుల పుస్తకం చదివితే अगर आप न्यायों की पुस्तक
पढ़ेंगे అదంతా ఒకటే చరిత్ర ఉంటుంది. तो वो पूरा एक ही चरित्र रहेगा। ఇజ్రాయెల్ పాపం చేసినప్పుడు దేవుడు శత్రువులకు అప్పగిస్తాడు. इजरायली जब पाप करते हैं परमेश्वर शत्रुओं को उन्हें सौंप देता है। శత్రువులు దోచుకుని వెళ్ళిపోగానే ఇజ్రాయెల్ మరలా పశ్చాత్తాపడతారు. शत्रु जब इन्हें लूट कर ले जाते हैं तब ये पश्चाताप करते हैं। ఇజ్రాయెల్ పశ్చాత్తాపడగానే దేవుడు వారిని క్షమించి విడిచిపెడతాడు. जब ये लोग पश्चाताप करते हैं तब ये परमेश्वर इन्हें छुड़ा लेता है। దేవునిలో ఉన్న గుణం అది. परमेश्वर का गुण यही है। తప్పు చేసిన వాడిని శిక్షిస్తాడు ఆయన. जो गलती करता है उसे वो शिक्षा देता है। అతడు పశ్చాత్తాపడినప్పుడు తిరిగి మరలా ప్రేమతో जब చేర్చుకుంటాడు. वो पश्चाताप करता है तब उसे प्रेम से अपने पास మరి बुला ఇప్పుడు लेता మనము దేవుని పిల్లలమైతే है। अगर हम अपने परमेश्वर के संतान हैं మనకు ఉండాల్సిన లక్షణం ఏంటి? तो हमारे अंदर कौन सा लक्षण होना चाहिए? మన పొరుగువాడు మన ఎదుట తప్పు చేసినప్పుడు जब हमारे सामने का व्यक्ति गलती करता है ఆ తప్పు విషయమై అతను పశ్చాత్తాపపడగా అతనిని మనం క్షమించాలి. और उस गलती के विषय में जब वो पश्चाताप करता है तो हमें उसे क्षमा करना है। మనకి క్షమించే గుణం ఉండదు. हमारे अंदर क्षमा करने का गुण नहीं होता। ఓన్లీ శిక్షించడమే మనకు తెలుసు. केवल शिक्षा देना ही हमें मालूम होता है। మనంతా పాత నిబంధన కాలం మనమే. हमारा पूरा पुराना नियम का है। పంటికి పన్ను కంటికి కన్ను అంతే. आग के बदले आग, दांत के बदले నువ్వు दांत। కొడితే నేను కొడతా, तू मारेगा तो मैं भी నువ్వు मारूंगा, తిడితే నేను తిడతా, तू गाली देगा तो मैं भी गाली दूंगा, నువ్వు నన్ను మా వాళ్ళని ఎవరన్నా నువ్వు చంపితే నేను మీ వాళ్ళని तू చంపేస్తా. हमारे किसी व्यक्ति को मारेगा तो मैं भी तुझे मार दूंगा। అలాంటి తత్వము క్రైస్తవులకు తగినది కాదు. ऐसा तत्व क्रिश्चियन लोगों का नहीं है। గుర్తుపెట్టుకోండి, याद रखिए దేవునిలో ఏ స్వభావం అయితే ఉందో परमेश्वर के अंदर जो स्वभाव है దేవుని పిల్లలముగా అదే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. परमेश्वर की संतान होने के नाते हमें भी वही स्वभाव होना चाहिए। ఒకవేళ నిజంగానే మనము తప్పులు చేసినప్పుడు ఎదుటి వారిని క్షమించలేదు అనుకోండి, अगर सच्चाई में हमने जिसने गलती की उसे हम क्षमा नहीं करेंगे మనము సాతాను తంత్రానికి చోటిచ్చిన వారమే. तो हमने शैतान के तंत्र को जगह दी है। ఒకసారి అదే కొరింథీ పత్రికలో एक बार यही कुरिन्थियों की पुस्तक में देखेंगे। 11వ వచనం చూడండి, 2వ అధ్యాయం 11వ వచనం. दूसरा अध्याय और 11वें वचन को हम देखेंगे कि शैतान का हम पर दाव ना चले क्योंकि हम उसकी युक्तियों से अनजान नहीं। చాలు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని అంటాడు. शैतान के दाव हमें ना समझ में ऐसा हम नहीं है। అంటే సాతాను యొక్క తంత్రాలు మనకు అన్ని తెలుసు. हमें शैतान के तंत्र मालूम है। ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా మనం మోసపోతే మనదే తప్పు అవుతుంది. अब हमें मालूम होने के बाद भी अगर हम उसमें फंस जाएंगे तो ये गलत हो जाएगा। అలాగే సాతాను తంత్రములు కూడా మనకు తెలుసు. ऐसे ही शैतान के तंत्र भी हमें मालूम है। అక్కడ మనం జాగ్రత్త పడకపోతే अगर वहां पर हम सावधान नहीं रहेंगे సాతాను మోసము చేత మన జీవితాల్ని లాగేసుకుంటాడట. तो शैतान हमें धोखा देकर वो अपनी तरफ खींच लेगा। కానీ రోజు మనకు తెలిసినా కూడా మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా? लेकिन आज हमें मालूम होकर भी हम क्या गलती करते हैं मालूम है? ఎదుటి వారిని క్షమించలేని తత్వం. हम अगले व्यक्ति को क्षमा नहीं करते। ఈ రోజు నుండి అది మనం అలవాటు చేసుకోవాలి. आज से हमें वो आदत करनी है। ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, यहाँ पर बैठे हुए से हम पूछते हैं నాకు ఒక్క శత్రువు కూడా లేరండి ఇప్పటి వరకు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నామా? मेरा एक भी शत्रु नहीं है अब तक, ऐसा कोई है? मेरा एक भी दुश्मन नहीं है। హల్లెలూయా. हालेलुया। ఒక్క శత్రువు కూడా లేడా మనకి ఇప్పుడు? मेरा एक भी, आपका एक भी शत्रु नहीं है? లేరా? कोई भी नहीं है ఎందుకంటే అందరికీ శత్రువులు ఉన్నారు, क्योंकि सबके शत्रु है। అందరికీ గొడవలు ఉన్నాయి. सबके घर में झगड़ा है, బంధువులతో గొడవలు, रिश्तेदारों से झगड़ा है, కుటుంబీకులతో గొడవలు, परिवारों से झगड़ा है, స్నేహితులతో గొడవలు, दोस्तों के साथ ఇరుగు झगड़ा పొరుగు వారితో గొడవలు, है, आस पड़ोस के लोगों से झगड़ा है। అన్ని గొడవలు పెట్టుకుంటున్నారు. మళ్ళీ చర్చిలోకి వచ్చి యేసయ్య నీకు స్తోత్రం అని वो सारे लोग उससे झगड़ा करते हैं लेकिन चर्च में आके परमेश्वर का धन्यवाद, ఇదే నోటితో తిడుతున్నారు, वो यही मुंह से गाली देते हैं ఇదే నోటితో పాటలు और పాడుతున్నారు, यही मुंह से वो गीत गाते हैं, ఇదే నోటితో బూతులు మాట్లాడుతున్నారు, यही मुंह से वो गालियां देते हैं ఇదే నోటితో దేవుని और స్తుతిస్తున్నారు. यही मुंह से परमेश्वर की स्तुति करते ఆ हैं। పాస్టర్ గారు అడిగాడట, तब पास्टर साहब ने उनसे पूछा ఒక్క శత్రువు కూడా లేని వారు ఎవరైనా ఉన్నారా? एक भी शत्रु नहीं है, ऐसा कोई है? ఎవరు చేయత్తలే. किसी ने भी हाथ नहीं उठाया। లాస్ట్ లో ఒక ముసలావిడ, ఒక వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ చేయెత్తిందట. आखिर में एक बुजुर्ग महिला ने अपना हाथ उठाया। పాస్టర్ గారికి చాలా సంతోషం అనిపించింది. पास्टर साहब को बहुत अच्छा लगा ఎందుకనంటే क्योंकि ఇంత పెద్ద సంఘములో इतने बड़ी कलीसिया में ఒక్క ఆమె మాత్రమే శత్రువులు లేకుండా ఉండగలిగిందా అని केवल एक ही महिला है जिसका कोई शत्रु नहीं है। పాస్టర్ గారు అడిగాడంట, पास्टर साहब ने उससे पूछा అమ్మ ఒక్క శత్రువు కూడా లేకుండా ఇంతకాలం నువ్వు ఎలా ఉండగలిగావు అని. आपका एक भी शत्रु नहीं है, आपने इतने सालों तक कैसे रहे आप? పాస్టర్ గారు లేరంటే లేరని కాదు కానీ వారు బ్రతికి లేరండి అని చెప్పిందట. उसने पूछा पास्टर साहब मेरे दुश्मन नहीं है, ऐसा नहीं, वो जिंदा नहीं है।
శత్రువులు చాలా మంది ఉన్నారు, शत्रु बहुत सारे हैं, కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు బ్రతికి అంతే. लेकिन वो कोई आज जिंदा नहीं है, అందుకే నాకు ఎవరు శత్రువులు లేరని చెప్పింది. इसलिए मेरा कोई शत्रु नहीं है, उसने ऐसे कहा. ఈ రోజు మనం అలా ఉండొద్దు. आज हमें ऐसा नहीं होना चाहिए. శత్రువులు లేరు అని అంటే అర్థం ఏంటో తెలుసా? शत्रु नहीं है इसका मतलब क्या है मालूम है? అందరితోటి నేను ప్రేమ కలిగి ఉన్నాను, मैं सबके साथ प्रेम के साथ रहता हूँ, అందరి ఎడల క్షమాగుణాన్ని నేను కలిగి ఉన్నాను. मैं सबके अंदर क्षमा का गुण पाता हूँ. ఎదుటివాడు నాకు ఎంత అన్యాయం చేసినా అతడు పశ్చాత్తాపడినప్పుడు మళ్ళా తిరిగి చేర్చుకుంటున్నాడు. अगला व्यक्ति चाहे कितना भी अन्याय करे, जब वो पश्चाताप करता है मैं उसे फिर से अपनाता हूँ. ఎందుకనంటే क्योंकि సాతాను మనల్ని భ్రమపరిచి మన చేత పాపం చేయించేస్తాడు. शैतान हमें भ्रम में डालकर हमसे पाप कराता है. సహజంగా మనకి క్షమించే గుణం లేకపోతే साधारण रीति से अगर हमें क्षमा करने का गुण नहीं होगा, మనం కూడా పాపం చేసిన వారం అవుతాం తెలుసా? हम भी पाप करने वाले व्यक्ति होंगे. क्या आपको मालूम है? మన దృష్టిలో తప్పు చేసిన వాడిని పాపిగా ఎంచుతాం మనం. हमारे दृष्टि में जो गलत करता है उसे हम पापी समझते हैं. మరి ఇప్పుడు ఎదుటివాడిని క్షమించని నీవు కూడా పాపం చేసిన వ్యక్తివే కదా. अगर आप अगले व्यक्ति को क्षमा नहीं करोगे तो आप भी पाप करोगे. ఎందుకనంటే क्योंकि తప్పులు అందరం చేస్తాం, गलती हर कोई करता है. మనం ఏం తప్పు చేయలేదా? हमने कोई गलती नहीं की. నాలో పాపము లేదని ఎవరైతే ముందంటారో వాడే ప్రధాన పాపి అవుతాడట బైబిల్ ప్రకారంగా. मेरे अंदर पाप नहीं है ऐसा जो व्यक्ति कहता है वो सबसे प्रधान पापी होता है. నాలో లోపము లేదు అని ఎవరైతే చెప్తారో मेरे अंदर कोई गलती नहीं है जो कहता है వాళ్ళే మొదటి పాపి. वही सबसे पहला पापी है. ఈ రోజు ఇక్కడ ఉన్న మన అందరిలో లోపాలు ఉన్నాయి, आज यहाँ पर बैठे सभी लोगों के अंदर खामियां అందరం हैं. పొరపాట్లు చేస్తున్నాం, सभी ने गलतियां की है, అవునా కదా? है कि नहीं? మన పొరపాట్లనేమో మనం దాచిపెట్టేసుకుంటాం, हम अपने गलतियों को छुपा कर रखते हैं, కానీ ఎదుటివాడి పొరపాట్లను మాత్రం క్షమించలేము. लेकिन अगले व्यक्ति के पाप को हम क्षमा नहीं करते. ఎందుకు క్షమించలేకపోతున్నాం? क्यों हम क्षमा नहीं कर पाते? అన్ని విషయాల్లో నేను గ్రేట్ అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. क्योंकि हर विषय में मैं ग्रेट हूँ, ये हमें. ఉదాహరణ చెప్తున్నాను, उदाहरण के लिए आपको कहते ఇప్పుడు हैं, ఎవరైనా వచ్చి నాకు ఏదైనా ఒక సజెషన్ ఇచ్చారనుకోండి, अगर कोई आकर मुझे कुछ सलाह देता है, అన్న నువ్వు తప్పు చేస్తున్నావు, तू गलत कर रहा है, నువ్వు మంచి చేయాలా, तुझे अच्छा करना నువ్వు है, ఇలా చేయకూడదు అని అన్నారు तो అనుకోండి. ऐसा नहीं, तुझे ऐसा नहीं करना चाहिए अगर कहेगा, ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటనంటే तो मेरा फीलिंग क्या होगी? నేను ఇంత గొప్ప వ్యక్తిని, मैं इतना बड़ा व्यक्ति हूँ, నా ముందు మీరు అసలు ఎంత, मेरे सामने तू क्या है? మీరు నాకే సలహాలు ఇస్తారా, तू मुझे ही सलाह देता है, నన్నే సరిదిద్దాలనుకుంటారా, हाँ, तू मुझे ही ठीक करना चाहता है, మీకేం తెలుసు అసలు तुझे क्या मालूम है मेरे बारे में? అని తిరగబడ్డాను అనుకోండి, ऐसा अगर हम वापस फिरेंगे అప్పుడు నేను అహంకారాన్ని వ్యక్తపరిచిన వాడిని అవుతాను. तब हम अहम और अहंकार को दिखाने वाले बन जाते हैं. దేవుని పిల్లలుగా మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే परमेश्वर के संतान होने के नाते हमारा एक लक्षण होना चाहिए. ఎదుటివారు మనల్ని ద్వేషించినప్పుడు కూడా, अगला व्यक्ति अगर हमसे वो द्वेष करे फिर మనకి भी, నష్టాన్ని కలుగు చేసినప్పుడు కూడా अगर वो हमारा नुकसान करे फिर भी, దేవుని ప్రేమను వారి మీద కనుపరచటమే భక్తి. परमेश्वर का प्रेम ही उसके ऊपर दिखाना ये हमारी भक्ति है. సాతాను విరగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు, शैतान तोड़ने का प्रयत्न करता है, సంఘంలో కూడా అదే ప్రయత్నం చేస్తాడు. कलीसिया में भी वो ऐसा ही करता है. సంఘంలో ఏం చేస్తాడు? वो कलीसिया में क्या करता है? సంఘంలో ఒకరికొకరికి విరోధాన్ని ఏర్పాటు చేస్తాడు. वो कलीसिया में एक दूसरे को अपने आपस में विरोधी बनाता है. చిన్న చిన్న విషయాలకే కలహములను పుట్టిస్తాడు. छोटे छोटे विषयों में वो गड़बड़ी डाल देता है. ఎప్పుడైతే సంఘంలో ఐక్యత విరిగిపోతుందో, जब कलीसिया में एकता टूट जाती है, ఒక సంఘంలోనే ఉంటాం కానీ ఒకరికొకరికి సంబంధాలు ఉండవు, हम एक ही कलीसिया में रहते हैं लेकिन एक दूसरे से कोई संबंध नहीं, ముఖాలు పక్కకు పెట్టు కూర్చుంటాం. हम अपना मुंह घुमा लेते हैं. మరి అప్పుడు వచ్చి మనం ఆరాధించడం వల్ల ఉపయోగం ఏముంది? तब हमें आकर आराधना करने का उपाय क्या होगा? బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, बाइबल में एक बात लिखी है, మనము దేవునికి ఏది చెల్లించినా हम परमेश्वर को जो भी देते हैं అది పరిశుద్ధమైనదిగా చెల్లించాలి. वो परिशुद्धता से हमें देना है. హృదయం నిండా పాపం పెట్టుకున్నాం, हम अपने हृदय में पूरा पाप వాళ్ళ रखेंगे, మీద కోపం ఉంది, ద్వేషం ఉంది, పగ పెట్టుకున్నాం, दूसरे के ऊपर हमें गुस्सा है, क्रोध है, उसके ऊपर हमने दुश्मनी रखी है, ఇక్కడికి వచ్చి పాటలు పాడుతున్నాం, और यहाँ पर आकर हम गीत गा रहे అవి हैं, దేవునికి అంగీకారంగా ఉంటాయంటారా? तो क्या परमेश्वर उसे स्वीकार करेगा? ఆ స్తుతి దేవునికి ఇంపైనదిగా అనిపిస్తుందా? क्या वो स्तुति परमेश्वर को अद्भुत दिखेगी? ఇప్పుడు మనం ప్రభు వల్లలో పాలు పొందుతాం, तब हम परमेश्वर के प्रभु भोज में सहभागी ఎదుటి होते हैं. వానితో క్షమాపణ లేకుండా మనం ప్రభు వల్లను ఆచరిస్తే अगर अगले व्यक्ति से हम क्षमापना ना होकर उसमें हम सहभागी होंगे, అవిధేయతతో మనం పాలు పొందిన వారం అవుతాం. हमने अविधेयता से उसमें सहभागी ली है, ऐसा हो जाता है. మత్తయి సువార్తలో ఆ మాట ఉంది, मत्ती रचित सुसमाचार में ये बात है, నువ్వు బలిపీఠం యొద్దకు నీ అర్పణను తీసుకుని వచ్చినప్పుడు अपनी बलि परमेश्वर के साथ समीप लेकर आए. ఎవరితోనైనా నీకు విరోధం ఉన్న ఎడల, अगर किसी के साथ तेरा विरोध है, ఎదుటి వారితో సమాధానం లేదు,
अगर अगले व्यक्ति के साथ आपका समाधान కొట్లాట शांति नहीं పెట్టుకుని है, వచ్చాం, आपने झगड़ा कर कर आए हैं, నీకు అది గుర్తొచ్చిన వెంటనే अगर आपको वो याद आता है నీ బలి అర్పణ అక్కడ పెట్టేసి వెళ్ళు. तो आपके बलि अर्पण को आपको वहां पर నీ रखकर जाना పొరుగు है వానితో సమాధాన పడు, और उसके साथ आपको शांति वाचा बांधनी है. అప్పుడు వచ్చి నువ్వు బలి అర్పణ అర్పించు. तब आकर आपको फिर से बलि चढ़ानी है, అది నాకు అంగీకారంగా ఉంటుంది. तो वो परमेश्वर को स्वीकार होगी. ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను, आज आप हम लोगों से पूछते हैं, మనం ప్రభు బలిలో పాలు పొందేటప్పుడు हम प्रभु भोज में सहभागी होते हैं, అందరితో మనం సమాధానంగా ఉన్నామనే నిశ్చయత మనకు ఉందంటారా? क्या हम सभी लोगों के साथ शांतिता से रहते हैं? ये हमें ఎవరితో मालूम నాకు है? గొడవలు లేవండి, मेरा किसी के साथ झगड़ा नहीं है, ఎవరితోటి నేను విరోధిగా లేను, मैं किसी के साथ विरोधी नहीं हूँ, అందరి మీద దేవుని ప్రేమను చూపిస్తున్నాను, मैं सभी के ऊपर परमेश्वर का प्रेम दिखाता हूँ, అందరితోటి నేను సమాధానంగా ఉన్నాను, मैं सभी के साथ शांति के साथ रहता हूँ, అందుకు దేవుడే నాకు సాక్షి. उसका परमेश्वर ही मेरा गवाह है. ఆ మాట మనం చెప్పగలుగుతామా? क्या वो ये बात हम कह सकते हैं? ఎందుకంటే చాలా మందికి చాలా గొడవలు ఉంటాయి, क्योंकि बहुत सारे लोगों को बहुत झगड़े होते हैं. తరాలు మారిపోయినా ఆ పగలు మాత్రం ఇంకా చల్లారు. वो अपनी पीढ़ी दर पीढ़ी बदल जाती है, लेकिन उनका झगड़ा नहीं बदलता. తరం వెంబడి తరం అవేవో బాధ్యతలుగా మోసుకుని వస్తున్నారు ఆ పగలని. उनके पीढ़ी दर पीढ़ी वो दुश्मनी उठाकर लेकर जाते हैं, कोई जिम्मेदारी हो जैसे. ఆ జీవితం మనకి తగినది కాదు. वो जीवन, ऐसा जीवन हमारा नहीं होना चाहिए. హల్లెలూయా. हालेलुया. ఈరోజు దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు గనుకనే సజీవులముగా ఉండి రోజు దేవుని ఆరాధిస్తున్నాం. आज परमेश्वर हमारे अपराधों को क्षमा कर रहा है, इसलिए हम जीवित होकर उसकी आराधना कर మన रहे हैं. తోటి వారిని మనం క్షమించలేనట్లుగా దేవుడు కూడా మనల్ని క్షమించట్లేదు అనుకోండి, अगर हम अपने अगले व्यक्ति को क्षमा नहीं करेंगे तो परमेश्वर भी हमें क्षमा नहीं ఈరోజు करेगा. అసలు మనం బ్రతికుండే వాళ్ళమా? क्या आज हम जिंदा रह सकते थे? ఎన్ని తప్పులు చేసినా, हमने कितने भी गलती की ఎన్ని हो, పొరపాట్లు మన జీవితంలో ఉన్నా, हमने चाहे कितने भी गलतियां अपने जीवन में की ప్రభు हो, మమ్మల్ని క్షమించు అని అడగగానే దేవుడు వాటన్నిటిని తుడి చేస్తున్నాడు. परमेश्वर मुझे क्षमा करे ऐसा कहेंगे तो परमेश्वर उसे पहुंच देगा. తన రక్తం చేత వాటన్నిటిని కడిగేస్తున్నాడు, उसने अपने लहू के द्वारा सबको धो दिया, మనల్ని పవిత్రులుగా మారుస్తున్నాడు. उसने हमें पवित्र बनाया. అందుకే ఇంకా బ్రతికుండి దేవుని ఆరాధిస్తున్నాడు. इसलिए हम आज भी जिंदा होकर उसकी आराधना करते మరి हैं. ఇప్పుడు మనం ఏం చేయాలి? तब हमें क्या करना चाहिए? దేవుడు మన విషయంలో ఏం చేశాడో परमेश्वर ने हमारे विषय में जो किया है, మన పొరుగు వాని ఎదుట కూడా మనం అదే చేయాలి. हमें भी अपने अपने अगले व्यक्ति के ऊपर वही करना है. అలా చేయకపోతే अगर हम ऐसा नहीं करेंगे మనము దేవుని బిడ్డలము కాదు. तो हम परमेश्वर की संतान नहीं है. హల్లెలూయా. हालेलुया. ఇంకొక కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. और कुछ वचनों को मैं आपको याद दिलाता బైబిల్లో हूं. కొంతమంది చరిత్ర ఉంది. बाइबल में कुछ लोगों का चरित्र है, తమ పొరుగు వారిని క్షమించినందుకు వాళ్ళు ఎంత మంచి కార్యాలు చేశారో ఆ బైబిల్లో మనం చదువుకుందాం. उन्होंने अपने पड़ोसी को क्षमा नहीं किया, इसलिए उन्होंने कितने अच्छे कार्य किए हैं बाइबल में लिखा है. రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం दूसरा राजाओं की पुस्तक उसका 5वां अध्याय, మొదటి నుండి 3 వచనాలు మనం చూద్దాం. और पहले से लेकर हम 3 वचनों तक पढ़ेंगे. आराम के राजा का नामान नामक सेनापति अपने स्वामी की दृष्टि में बड़ा और प्रतिष्ठित पुरुष था, क्योंकि यहोवा ने उसके द्वारा आरामियों को विजयी किया था. वो शूरवीर था परंतु कोढ़ी था. आरामी लोग दल बांधकर इज़राइल के देश में जाकर वहाँ से एक छोटी लड़की बंदी बनाकर ले आए थे, और वो नामान की पत्नी की सेवा करती थी. उसने अपने स्वामी से कहा, यदि मेरा स्वामी शमरोन के भविष्यद्वक्ता के पास होता तो क्या ही अच्छा होता. ఇక్కడ ఒక సంఘటన రాయబడి ఉంది. यहाँ पर एक घटना लिखी है. నయమాను అని ఒక సిరియా దేశపు సైన్యాధిపతి ఒక ఆయన ఉన్నాడు. नामान नाम का एक सेनाधिपति यहाँ पर है. ఆయన మంచి పరాక్రమశాలి, वो एक प्रतिष्ठित योद्धा है, కానీ ఆయనకు ఒక సమస్య ఉంది ఏంటనంటే लेकिन उसकी एक समस्या है. वो क्या है? ఆయన కుష్టి వ్యాధి కలిగిన వాడు. उसे कुष्ठ रोग हुआ है. అయితే ఆయన ఒక రోజు ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు और एक दिन जब वो इजरायलियों के ऊपर युद्ध के लिए जाता है, అక్కడ నుండి ఒక చిన్న పాపను ఎత్తుకుని వచ్చేసారు. वहां से वो एक छोटी लड़की को उठाकर लाता है, ఆమెను తన ఇంటిలో తన భార్యకు సహాయకురాలుగా और నియమించుకున్నాడు. वो उसे अपने घर में अपनी पत्नी की सेवा करने के लिए रखता है. ఆ ఇంటి పనులను చేయడానికి ఆ పాప నియమించబడింది. उस घर के काम करने के लिए उस बच्ची को नियुक्त किया जाता ఒక है. రోజు నయమానుకు కుష్టి వ్యాధి ఉన్నట్టుగా ఆ పాపకు తెలిసిపోయింది. एक दिन नामान नाम के व्यक्ति को उसे कुष्ठ रोग है इसे मालूम हुआ. ఆలోచన చేయండి, विचार कीजिए, ఆ బాల్య వయస్సులో ఉన్న ఆ పాపకి उस छोटे से बचपन में जो बच्ची को నయమాను చాలా పెద్ద నష్టాన్ని కలుగజేశాడు. नयमान ने उसके जीवन में उसका बहुत नुकसान किया అవునా? है कि नहीं. తన తండ్రి ఇంటి వారు అందరినీ దూరం చేసేసాడు. उसे अपने माता पिता के घर से उसे अलग किया. చిన్నతనంలో ఆడుకోవలసిన పాప బానిసగా వచ్చేసింది ఒక స్థలానికి. उसके बचपन में वो खेलने वाली बच्ची वो दासत्व में चली गई थी. తనకున్న స్వతంత్రత అంతా పోగొట్టేశాడు నయమాన్. उसने उसकी आजादी को छीन लिया था. ఇప్పుడు మనకి ఎవరైనా నష్టం కలుగజేసిన వారు अगर कोई व्यक्ति हमारा नुकसान करेगा, వాళ్ళు నష్టపోయారని మనకు తెలియగానే మనకి ఏమనిపిస్తుంది? उसे नुकसान होने के बाद हमें क्या लगेगा? బాగా అయ్యింది,
अच्छा हुआ, మీకు ఇలాగే కావాలి, तेरे साथ ऐसा ही होना है, నాకు చేసిన అన్యాయానికి దేవుడు నీకు బాగా చేశాడని సంతృప్తి చెందుతాను. तूने मुझ पर अन्याय किया है इसलिए तेरे साथ ऐसा हुआ है बोलकर हम खुश होते हैं. కానీ ఆ పాప చేసిన పని ఏంటో తెలుసా? लेकिन उस लड़की ने क्या किया मालूम है? తన యజమాని ఒక వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసినప్పుడు, उसका यजमान एक बीमारी से ग्रस्त है, उसे जब मालूम हुआ ఆ వ్యాధి నుండి విడుదల పొందే మార్గమును ఆమె చెప్తా ఉందట. तो उस व्याधि से छुटकारा पाने का रास्ता वो उसे बता रही है. అయ్యా, షోమ్రోను అని ఒక ప్రాంతం ఉంది. शोमरोन नाम का एक प्रांत है, ఆ ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు. वहां पर एक भविष्यद्वक्ता है. నువ్వు అక్కడికి వెళ్తే నీ వ్యాధి నుండి ఆయన నిన్ను బాగు చేస్తాడు అని చెప్పి సలహా आप ఇచ్చిందట. वहां पर जाओगे तो आपकी व्याधि से आपको छुटकारा मिलेगा. ఇప్పుడు తన శత్రువు బాగుపడడానికి సలహా ఇచ్చింది అని అంటే, तब उसने अपने शत्रु को अच्छा होने के लिए एक सलाह दी. ఆ పాప నయమానును క్షమించినట్ట కాదా? तब क्या उस लड़की ने नामान को क्षमा किया या नहीं? క్షమించింది కాబట్టే బాగుపడడానికి ఒక సలహాని ఇవ్వగలిగింది. उसने उसे क्षमा किया है इसलिए उसे ठीक होने के लिए उसने सलाह दी. ఒకవేళ ఆ పాప నయమాను మీద కోపము కలిగినదిగా ఉండుంటే గనక, लेकिन क्या ये लड़की अगर उसके ऊपर गुस्से से भरी हुई होती ఆ శ్రేష్టమైన మార్గాన్ని తెలియజేసేది కాదు. तो उसे श्रेष्ठ उसका मार्ग उसे नहीं बता. నిజానికి ఆ పాప నష్టపోయింది. सच्चाई में उस लड़की का नुकसान हुआ था, అయినా కూడా నయమానును క్షమించి వదిలిపెట్టేసింది. लेकिन फिर भी उसने नामान को क्षमा करके उसे छोड़ दिया. ఈరోజు మనకి అటు వైఖరి కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. आज हमारा रवैया भी ऐसा होना चाहिए. మరి ఈరోజు మనలో ఆ లక్షణం ఉందా? क्या आज हमारे अंदर वो लक्षण है? మనం ఎప్పుడు కలహము చేత అందరిని దూరంగా గెంటేసే ప్రయత్నం हम చేస్తాం. कभी भी गड़बड़ी के कारण दूसरों को दूर कर देते हैं. ఎప్పుడు ఎదుటి వారిని దోషులుగా పరిగణించి మాట్లాడుతూ हम ఉంటాం. कभी भी अगले व्यक्ति को दोषी समझकर बातें करते हैं. నువ్వు ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు అని అందరి మీద నేరారోపణ చేస్తా तूने ఉంటాం. ये गलती की है, तूने वो गलती की है, हम सबके ऊपर दोष लगाते हैं. అలా చేయడం వలన ప్రజలు మన నుండి దూరం అయిపోతారే తప్ప ऐसा करने के द्वारा लोग हमसे दूर हो जाते हैं, వాళ్ళు మార్పు పొందలేరు. लेकिन वो बदलते नहीं. అదే వారిని క్షమించి దగ్గరికి చేర్చుకోగలిగితే अगर वही हम उन्हें क्षमा करके अपने पास लेंगे, దేవుని ప్రేమను వారికి పంచగలుగుతాం. परमेश्वर का प्रेम हम उन्हें दिखा सकते వారు మార్పు నొందగలుగుతారు. हैं, वो भी बदल सकते हैं. హల్లెలూయా. हालेलुया. సో ఈరోజు మన జీవితంలో ఎలాంటి స్థితి మనం కలిగి ఉన్నామో ఆలోచన చేద్దాం. आज हम अपने जीवन में हमारी स्थिति कैसी है हमें ఎందుకంటే जांचना है. దేవుడు మన పాపములను క్షమిస్తున్నాడు. इस एक तरफ से परमेश्वर हमारे पापों को क्षमा कर रहा है, ఎందుకంటే ఆయన క్షమాగుణం కలిగిన వాడు గనుక. क्योंकि उसके अंदर क्षमा का गुण है. इसलिए ఈరోజు మనము మన పొరుగు వారిని క్షమించకపోతే अगर हम अपने अगले व्यक्ति को क्षमा नहीं करेंगे మనం దోషులమైపోతాం. तो हम दोषी बन जाएंगे. సాతాను తంత్రానికి మనం చోటిచ్చిన వారం అవుతాం. शैतान के तंत्र को हमने अपने जीवन में जगह देने वाले అనేకులు దేవునికి దూరం అవ్వడానికి మనము కారకులం बनते हैं. అవుతాం. अनेक लोगों को परमेश्वर से दूर होने का कारण हम बनते हैं. ఆ స్థితి మన జీవితంలో జరగకుండా ఉండాలంటే वो स्थिति हमारे जीवन में ना हो, इसलिए ఎదుటి వారిని క్షమించడం మనం నేర్చుకుందాం. अगले व्यक्ति को क्षमा करना हमें सीखना होगा. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. अच्छी बात है, इन वचनों को परमेश्वर आशीर्वादित करे. కళ్ళు వంచి కళ్ళు మూసుకుందాం. हम अपने सर को झुकाकर प्रार्थना करेंगे. పరిశుద్ధ మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా. परिशुद्ध महान परमेश्वर आपका धन्यवाद हो. ఈరోజు మేము విన్న వాక్యాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను. आज हमने जो वचन सुना है उसके द्वारा आपकी महिमा करते हैं. అయ్యా, అందరితో మాకు విరోధమును ఏర్పాటు చేసి सभी के साथ हमारा विरोध बनाकर అందరి నుండి సాతాను మమ్మల్ని దూరం చేస్తున్నాడు నాయనా. सभी लोगों से परमेश्वर हमें दूर कर रहा है. ఒంటరి వారుగా చేసి మమ్మల్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. हमें अकेला करके हमें नाश करना चाहता है. సమాజంలో నీ ప్రేమను పంచటానికి అవకాశం లేకుండా समाज में आपका प्रेम हम ना बांट सके ऐसा कर रहा है. మాలో విషబీజాన్ని సాతాను నింపుతున్నాడు నాయనా. हमारे लिए अंदर वो जहर पैदा कर रहा है. मेरे అలాంటి స్థితి నుండి ఈరోజు మమ్మల్ని విడిపించండి. ऐसी स्थितियों से हमें छुड़ाइए. ఇక మీదట సాతాను తంత్రములకు మా జీవితంలో చోటునివ్వకుండా इसके आगे हम शैतान के तंत्र को हम अपने जीवन में जगह ना दे. మెలకువతో వ్యవహరించే కృప మాకు చూపండి. जागते हुए व्यवहार हम दिखाए, ऐसा कृपा दिखाए. చేరువచ్చిన ప్రతి ఒక్కరిలో నీ వాక్యాన్ని ఫలింపు చేయమని आए हुए हर एक व्यक्ति के हृदय में अपने वचनों को फलवंत करे. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. यीशु के नाम से हम प्रार्थना करते हैं पिता. ఆమేన్. आमीन.